అండి అందరి నమస్కారం. వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? యుఎస్, యూకే, తర్వాత కెనడా, మొన్న ఫ్రాన్స్లో కూడా అట్టుడికినాయి. ప్రజెంట్ నెదర్లాండ్స్లో ఈ ఇవి నడుస్తున్నాయి. ఏది యాంటీ మిగ్రెంట్ ప్రొటెస్ట్ అనమాట. చిన్నగా మొత్తం ప్రపంచం అంతా పాకుతుంది. బేసిక్గా ఏంటంటే ఎక్కడోళ్ళు అక్కడ వాళ్ళందరినీ ఇమిగ్రెంట్స్ని వెళ్ళగొట్టాలని అయితే మొత్తానికి ప్లాన్ అయితే చేస్తున్నారు. That come illegally. And crucially, we will detain all illegal migrants who come, and we will do so immediately. The only way we will stop the boats is by detaining and deporting absolutely anyone that comes via that route. బట్ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు. కానీ ప్రజెంట్ ఏంటంటే యూకేలో రిఫార్మ్స్ యూకే పార్టీ అని కొత్తగా కొత్తగా ఏం కాదు కానీ కొన్ని ఒక సంవత్సరాల నుంచి ఇప్పుడు బాగా డెవలప్ అవుతుంది అనమాట. ప్రజలలో ఇమ్మిగ్రెంట్స్ మీద ఒక వ్యతిరేకత తీసుకొచ్చినటువంటి పార్టీ నైజల్ ఫరాజ్ అని. ఆయన ఏం చెప్తున్నాడు అంటే అసలు ఈ కంట్రీలో ఇమ్మిగ్రేషన్ లేకుండా చేస్తాము, నెక్స్ట్ ఇంకా పిఆర్ అనేది పర్మనెంట్ రెసిడెంట్ ఎవరైనా వచ్చి 5 ఏళ్ళు ఉండి తర్వాత అలా కంటిన్యూ అయిపోవడానికి ఉండేటువంటి రూట్ కట్ చేస్తా అంటున్నాడు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను ఈ వీడియోలో చెప్తాను. మీరైతే మాత్రం చివరి వరకు చూడండి. నేను కొంచెం హిస్టరీతో పాటు యాక్చువల్ ఏం జరుగుతుంది అన్నీ చెప్తాను, మీకు ఉపయోగపడతాయి. ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్స్ ఎవరైనా సరే అబ్రాడ్ రావాలనుకుంటే వాళ్ళు డెసిషన్ తీసుకోవచ్చు. నా ఛానల్కి ఏమైనా ఫస్ట్ టైం వచ్చినట్టు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రజెంట్ యూకేలో ఏం జరుగుతుందంటే కరెక్ట్గా చెప్పాలంటే గత ఒక 6 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ చెత్తగా అయిపోయింది యూకే. ఎందుకు అంటే ఎప్పుడైతే వీళ్ళు బ్రెగ్జిట్లోంచి బయటకు వచ్చారో, అంటే ఏంటంటే ఇదివరకు ఈస్టర్న్ యూరోపియన్లో పార్ట్గా ఉండేవాళ్ళు. అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చి జాబులు చేయటం, ఇక్కడ వాళ్ళు అక్కడికి వచ్చి జాబులు చేయటం, ఇవన్నీ జరిగేవి. ఎప్పుడైతే వీళ్ళు ఏమనుకున్నారంటే ఇంకా వాళ్ళంతా అంటే ఈస్టర్న్ యూరోపియన్స్ ఎక్కువైపోతున్నారు, మన లోకల్ వాళ్ళకి జాబులు పోతున్నాయి, అసలు మనం ఎందుకు దాంట్లో ఉండాలి అని కొంత ఈ బోరిస్ జాన్సన్ బాగా దీనికి సపోర్ట్ చేశాడు. బస్ చేసుకొని ఊరు తిరిగి ఉద్యమంలాగా చేసి దాన్ని ఫైనల్గా రెఫరెండం లాగా పెట్టేలాగా చేశారనమాట. ఎందుకంటే ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి. ఏదైనా ఒక పిటిషన్ మీద నెంబర్ ఆఫ్ సిగ్నేచర్స్ వస్తే పార్లమెంట్లో డిస్కషన్ చేయాలి. దాని తర్వాత ఇంకా నెంబర్ ఆఫ్ సిగ్నేచర్స్ పెరిగితే రెఫరెండం పెట్టాలి. ఈవెన్ పార్టీల మీద తర్వాత చివరికి గవర్నమెంట్లో కూడా రెఫరెండం పెట్టే ఛాన్సులు ఉంటాయి అనమాట. అలాగా వీళ్ళు రెఫరెండం పెట్టి ఆ రెఫరెండం మీద పబ్లిక్ ఓటింగ్ అడిగారు. మనం ఈస్టర్న్ యూరోపియన్లో కలిసి ఉందామా విడిపోదామా అని. సింపుల్గా చెప్పాలంటే మన తెలంగాణ ఆంధ్ర ఉద్యమం ఎలా అయితే జరుగుతుందో అక్కడ ఎలాగా ఉద్యమాలు చేసి విడిపోదాం అని చెప్పి చేస్తున్నారో అలాగే వీళ్ళు కూడా చేశారు. కాకపోతే అక్కడ రెఫరెండం పెట్టలేదు, అక్కడ పార్లమెంట్లో బిల్లు పెట్టి తీసేశారు. ఇక్కడ రిఫరెండంలో పబ్లిక్ ఓటింగ్ వచ్చింది. అది కూడా జస్ట్ 2%, 52% విడిపోదామని ఓటేశారు, మిగిలిన వాళ్ళు వద్దని ఓటేశారు. సో 2% ఏదైనా రూలే కాబట్టి వీళ్ళు బ్రెగ్జిట్లోంచి బయటకు వచ్చారు. సో ద నెక్స్ట్ మినిట్ ఏమైంది, మొత్తం మార్కెట్లు పడిపోయినాయి, షేర్లు పడిపోయినాయి, కరెన్సీలు డౌన్ అయిపోయినాయి. అంతా వీళ్ళకి ఏంటంటే బిజినెస్ రూట్ అనేది పెద్ద బిజినెస్ రూట్. యూకే యూరప్ నుంచి బయటికి ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది కాబట్టి అదంతా కొంచెం దెబ్బపడింది. ఈలోపు కంట్రీ బిజినెస్ పికప్ అవ్వలేదు. ఆ తర్వాత రూల్స్ అన్నీ మారిపోయినాయి. ఇంతలోకి ఇది మన కరోనా వచ్చింది. ఆ టైంలో ఉన్నటువంటి అది అప్పుడు మేయర్గా ఉన్నటువంటి ఈ ఏదైతే ఈ బ్రెగ్జిట్ గురించి సపోర్ట్ చేసిన బోరిస్ జాన్సన్ ఆ తర్వాత మేయర్గా ఉన్నప్పుడు చేసేది. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత కరోనా టైంలో పార్టీ గేట్ అని చెప్పి ఒక స్కామ్ వచ్చింది. లాక్డౌన్ ఉన్న టైంలో వీళ్ళు ఎక్కడో కూర్చుని డ్రింక్ చేస్తున్నట్టు ఒక వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియో ఫోటోలు ఇవన్నీ చూసిన తర్వాత అది చివరి కోర్టుకి ఎక్కటము, తర్వాత దాని మీద డెసిషన్ తీసుకోవటము, ఫైనల్గా ఆ బేస్ మీద అతను రిజైన్ చేశాడు అనమాట. అంటే ఇక్కడ మానవతా విలువలు కాపాడడం అంటే ఏంటంటే పొలిటికల్ స్ట్రాటజీతో పాటు రూల్స్కి బైండ్ ఓవర్ అయి ఉండడం అనేది నిజంగా బ్రిటిష్లో పక్కా పాటిస్తారండి. ఒక్క ఎంపీ ఎప్పుడో పొరపాటున ఒక 15,000 పౌండ్లు ఇంటికి మరమ్మతులకి క్లెయిమ్ చేసుకున్నాడని చెప్పి బయటపడంగానే నెక్స్ట్ మినిట్ అతను రిజైన్ చేశాడు. రీసెంట్గా హోమ్ సెక్రటరీ కూడా రిజైన్ చేసింది, వాళ్ళ ఇంటికి డబ్బులు వాడుకున్నా అనేసి. తర్వాత ఈయన ప్రైమ్ మినిస్టర్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని నేను చేసిన తప్పే అని రిజైన్ చేశాడు. నిజంగా ఆ విషయంలో మాత్రం మనం వీళ్ళని 100% మెచ్చుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ వేరే ఒక ఆమె ప్రైమ్ మినిస్టర్ అయింది, ఎక్కువ రోజులు ఉండలేకపోయింది. అలా ఇక ప్రైమ్ మినిస్టర్లు వీళ్ళు
ఆ పార్టీ మీద నమ్మకం పోయేలాగా చివరికి రిషి సునాక్ వచ్చిన తర్వాత కొంత స్టేబుల్గా వచ్చింది. ఆయన లాస్ట్ మినిట్లో ఈ రవాండా ప్లాన్ అనేది తీసుకొచ్చి ఇమిగ్రెంట్స్ని, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని బయటకు పంపిద్దాం అనుకున్న టైంలో ఇంకా ఈ లాస్ట్ మూమెంట్లో 2 నెలల ముందే ఎలక్షన్ డిక్లేర్ చేసేసి మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళారు. ఈ ఇమిగ్రేషన్కి అగైనెస్ట్గా ఎవరైతే ఈ లేబర్ పార్టీ వాళ్ళు చెప్పారో మేము బోట్లని రానియము, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని రానియము అని వాళ్ళు పవర్లోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఏమైందంటే విపరీతంగా ఈ ఇమిగ్రేషన్ తాకిడి పెరిగిపోయింది. అంటే బోర్డర్లో ఎవడు చెక్ చేసేవాడు లేకుండా ఇష్టం వచ్చినట్టు వచ్చినట్టు తీసుకురావటం, హోటళ్ళల్లో పెట్టడము, అక్కడిక్కడ పెట్టడం అలా నడిచింది మొత్తానికైతే. దాంతో విప్లవం అనేది లోకల్లో మొదలైంది. మా డబ్బులతో మిమ్మల్ని ఎందుకు పోషించాలి అనేది. ఇది నేను ఇంతకుముందు వేరే వీడియోలో కూడా చెప్పాను. సో నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే నైజల్ ఫరాజ్ అనేటువంటి వ్యక్తి ఈ ఇమ్మిగ్రేషన్కి వ్యతిరేకంగా ఒక పార్టీని స్థాపించి దాన్ని మెయిన్ మన కంట్రీలో ఇమిగ్రెంట్స్ వచ్చి ఫ్రీగా ఎందుకు బతకాలి, పొద్దున్నే లేచి అందరూ జాబ్కి వెళ్ళాలి, సాయంత్రానికి రావాలి, ట్యాక్సులు కట్టాలి, వర్క్ చేసుకోవాలి. మనము వర్క్ చేస్తున్నాము, వాళ్ళు కూర్చొని తింటున్నారు. అంటే మనము కష్టపడి వాళ్ళని పోషిస్తున్నాము. ఇల్లీగల్గా చాలామంది వస్తున్నారు, అసైలం క్లెయిమ్ చేసుకుంటున్నారు, వాళ్ళు బెనిఫిట్లు తీసుకుంటున్నారు. అంటే బయట నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఎక్కువ బెనిఫిట్లు తీసుకుంటున్నారు. అదే బ్రిటిష్లో పుట్టి ఇక్కడ పెరిగి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు పాపం ఉద్యోగం లేక హౌసింగ్ కోసం అప్లై చేస్తే వాళ్ళకి హౌసింగ్ రావట్లేదు, బెనిఫిట్ల కోసం అప్లై చేస్తే వాళ్ళకి బెనిఫిట్లు రావట్లేదు. కానీ మన దగ్గర ఉన్న డబ్బులన్నీ వీళ్ళని పోషించడానికి సరిపోతున్నాయి. సో వీళ్ళని మనం ఎందుకు పోషించాలి? ఇంకా ఇమిగ్రెంట్ అన్నవాడు ఎవడు కూడా ఈ కంట్రీలోకి ఇల్లీగల్గా రావడానికి లేకుండా నేను చేస్తా, బోట్లో ఒక్కడొచ్చినా సరే వాడిని తీసుకెళ్ళి జైల్లో పెట్టి పంపించేస్తా అని రీసెంట్గా ఇమ్మిగ్రేషన్ మీద ఒక సీరియస్గా ఇష్యూస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ వాళ్ళ జనరల్గా ఎలక్షన్ మేనిఫెస్టో పెడతారు కదా, అలాగ పెట్టి దాంతోపాటు ఒక ఇంకొక పెద్ద బాంబు కూడా పేల్చాడు. ఏంటయ్యా అంటే అస్సలు ఐఎల్ఆర్ అనేది లేకుండా చేస్తా, అంటే ఇండెఫినెట్ లీవ్ టు రిమైన్ ఇన్ యూకే విచ్ ఇస్ కాల్డ్ పిఆర్, పర్మనెంట్ రెసిడెన్సీ అంటారనమాట. ఏ వీసా మీద వచ్చినా సరే ఒక 5 సంవత్సరాలు కనుక లీగల్గా ఉండి ట్యాక్స్ కడితే 5 సంవత్సరాల తర్వాత వీళ్ళు ఏంటంటే ఆ ఇండెఫినెట్ లీవ్ టు రిమైన్ అప్లై చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో ఎగ్జామ్ అనేది ఒకటి ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత బ్రిటిష్ పాస్పోర్ట్ అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. అది యాక్చువల్గా రూలు. ఇప్పుడు ఎవరెవరైతే చాలామంది ఈ ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు కూడా ఈ రూట్ ద్వారా అలా పిఆర్లు అవుతున్నారు, పిఆర్లు అయి సిటిజన్షిప్లు అవుతున్నారు. కానీ చాలామంది ఏంటంటే ఎవరు పని చేయకుండా సోమరతనంగా ఉంటున్నారు, డబ్బులు క్లెయిమ్ చేసుకుంటున్నారు, ఫ్రీగా తీసుకుంటున్నారు. వాళ్ళకి మనం అసైలం అప్లికేషన్స్ ఇస్తున్నాము, మళ్ళీ వాళ్ళు పిఆర్లు తీసుకుంటున్నారు, పాస్పోర్ట్లు తీసుకుంటున్నారు, బెనిఫిట్ల ద్వారానే బతుకుతున్నారు. కానీ ఎవడు కష్టపడట్లేదు. అంటే కొంతమంది క్యాష్ ఇన్ హ్యాండ్ జాబులు చేసే వాళ్ళు చేసుకుంటున్నారు. బట్ ఇప్పుడు ఈయన వాదన ఏంటంటే మొత్తం టోటల్ ఇమిగ్రెంట్స్ ఎవరెవరైతే ఇల్లీగల్గా ఉంటారో, అంటే అదర్ దన్ జాబులు చేసే వాళ్ళు కాకుండా బెనిఫిట్ల మీద బతికే వాళ్ళు కానీ, ఇల్లీగల్గా ఉండేటువంటి వాళ్ళు కానీ, వీసా లేనటువంటి వాళ్ళు కానీ ఎవరినైనా సరే మొత్తం మాస్ ఇమిగ్రేషన్. సో జర్మనీ కూడా అదే ప్లాన్లో ఉంది. అలాగా ఇక్కడి నుంచి మాస్ ఇమిగ్రేషన్ చేస్తాం, ఎవడెవడో ఎక్కడి నుంచో వచ్చి మన స్ట్రీట్లో తిరుగుతూ మనకి సేఫ్టీ లేకుండా చేస్తున్నాడు కాబట్టి అందరినీ ఎల్లగొట్టేస్తాం అనేసి ఇతను వాదన స్టార్ట్ చేసుకుంటూ వచ్చాడు. దాంతోపాటు షాకింగ్గా కూడా ఈ ఐఎల్ఆర్ గురించి చెప్పాడనమాట. ఇంకా ఐఎల్ఆర్ స్క్రాప్ చేస్తాం అంటే ఏంటంటే ఫ్యూచర్లో ఎవరైనా సరే ఒకవేళ యునైటెడ్ కింగ్డమ్ వచ్చి ఇప్పుడు స్టూడెంట్ వచ్చాడు, ఫర్ ఎగ్జాంపుల్ చదువుకున్నాడు, జాబ్ వచ్చింది, ఒక 5 ఏళ్ళు జాబ్ చేశాడు, 5 ఏళ్ళ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడే ఉందాం అనుకుంటున్నాడు, లైఫ్ బాగుంది, మంచిగా సెటిల్ అయిపోయాడు, ఎందుకు వెళ్ళడం అనుకున్నప్పుడు పిఆర్ తీసుకుంటారు. పిఆర్ తీసుకున్న తర్వాత ఇంకా పర్మనెంట్ రెసిడెంట్ ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ దాని రూల్స్ ఏంటి అంటే ఈక్వల్స్ టు సిటిజన్, బట్ కొంచెం హియర్ అండ్ దేర్ ఉంటాయి అనమాట. పబ్లిక్ ఫండ్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు, అంటే ఏదైనా బెనిఫిట్లు కావాలంటే క్లెయిమ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక్కసారి పిఆర్ వచ్చిందంటే వీళ్ళు ఈ హాస్పిటల్స్కి ఇప్పుడు ఇక్కడ డబ్బులు కడతాం అనమాట. నేషనల్ ఇన్సూరెన్స్ అనేది ఒకటి ఉంటుంది, ఎన్హెచ్ఎస్ అనేది ఒకటి ఉంటుంది మెడికల్ పరంగా. మామూలుగా ఇంతకు ముందు ఎలా ఉండేదంటే ఈ కంట్రీలో ఉన్న ప్రతి వాడికి మెడికల్ ఫ్రీ యాక్చువల్గా అలా ఉండేది. దానికి ఏంటంటే జాబ్ చేసినప్పుడు నేషనల్ ఇన్సూరెన్స్ అని ఒకటి కడతాం. ఆ కట్టినప్పుడు ఆ నేషనల్ ఇన్సూరెన్స్లోంచి దానికి వాళ్ళు డబ్బులు అలొకేట్ చేస్తారనమాట. కౌన్సిల్ ట్యాక్స్ అని, నేషనల్ ఇన్సూరెన్స్ అని, ఫ్రీ అని అనుకుంటాం కానీ వాళ్ళకి కట్టేవి చాలా ఉంటాయి అన్నమాట. దాంట్లోంచి ఆ ఫండ్ వాళ్ళకి అలొకేట్ చేస్తారనమాట. అయితే రీసెంట్గా ఒక 7-8 ఇయర్స్ నుంచి అనుకుంటా ఏం చేశారంటే వీళ్ళు
ఎవరైనా సరే ఆ వీసా అప్లై చేసుకునే వాళ్ళకి ఈ మెడికల్గా ఎన్హెచ్ఎస్కి కట్టాల్సిన అమౌంట్ యాడ్ చేశారనమాట. అమెరికాలో కనుక మనం మెడికల్ ఇన్సూరెన్స్ అయితే ఎలా కడతామో ఇక్కడ సంవత్సరానికి నువ్వు ఇంత కట్టాలి అని చెప్పేసి ఒక 600, 700, 1000 బేస్డ్ ఆన్ ది అప్లికేషన్ యాడ్ చేశారు. ఇలా వీళ్ళు 5 years కడతారు. ఒక్కసారి పిఆర్ వచ్చిన తర్వాత ఇంకా మీరు కట్టాల్సిన అవసరం లేదు. ప్లస్ ఒకసారి పిఆర్ వచ్చే వరకు మీరు ఎక్కడైతే వీసా చేయించుకున్నారో వాళ్ళ దగ్గరే పని చేయాలి. ఒకసారి పిఆర్ వచ్చింది అంటే ఇంకా ఫ్రీ బర్డ్ అనమాట. ఇట్లా గాలి ఎగిరినట్టే ఎక్కడైనా పని చేసుకోవచ్చు, జాబ్ చేసుకోవచ్చు, బిజినెస్ పెట్టుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ప్లస్ ఈ మెడికల్కి ఎన్హెచ్ఎస్కి కట్టాల్సిన అవసరం లేదు. మనకు పబ్లిక్ ఫండ్స్ యాక్సెస్ ఉంటుంది. అందుకని చెప్పేసి ఇక్కడ పిఆర్ అడ్వాంటేజ్ అంటారు అనమాట. దాని తర్వాత వన్స్ బ్రిటిష్ పాస్పోర్ట్ వచ్చింది అంటే కనుక ఇంకా వాళ్ళకి అన్ని రకాలుగా లోకల్ ఫెసిలిటీస్కి ఎలిజిబుల్ అవుతారు. సో అందుకని ఏంటంటే అసలు ఈ పిఆర్ రూట్ అనేదే కంప్లీట్గా కిల్ చేసేస్తే ఇంకా ఎవరు రారు కదా. అందరూ ఎందుకు వస్తారు ఇక్కడికి? సెటిల్ అయిపోదామనే వస్తారు. ఇక జస్ట్ ఊరికే ఏదో ఉద్యోగం వస్తుందా రాదా అనుకోనో, లేకపోతే స్టూడెంట్ డబ్బులు కట్టి వచ్చి ఊరికే ఇక్కడ 4-5 ఏళ్ళు ఉండి వెళ్ళిపోవడము, దానికోసం ఒక 50 లక్షలు ఖర్చు పెట్టుకొని చదువుకోవడానికి రావడము, ఇలాగా బయట నుంచి వచ్చే వాళ్ళు తగ్గిపోతారు. అప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ఇమిగ్రేషన్ అనేది డౌన్ అవుతుంది. నేను మొన్న ఒక వీడియోలో చెప్పాను కదా, ఎందుకు వస్తారయ్యా యూకే అందరూ అంటే కేవలం ఈ బెనిఫిట్స్ కోసమే. ఎందుకంటే ఫ్రీగా తిండి పెడతారు, ఫ్రీగా ఇల్లు ఇస్తారు, ఫ్రీగా అకామిడేషన్ ఇస్తారు. సో ఆల్ ఫ్రీ, ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఓటు కూడా వేయచ్చు వాళ్ళు. ఈ కంట్రీలో ఏంటంటే ఓటు వేసేటువంటి రైటు ప్రతి వాడికి ఉంటుంది. సిటిజన్ అయినా కాకపోయినా ఎవరైనా సరే ఈ కంట్రీలో ఉన్నోడు వాడు కనుక రిజిస్టర్ చేసుకుంటే ఓటు హక్కు ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇతను యాక్చువల్గా స్వింగ్లో ఉన్నాడు చెప్పాలంటే. రీసెంట్గా జరిగినటువంటి లోకల్ ఎలక్షన్స్లో కూడా ఇతనికి కొంచెం మంచి మెజారిటీనే వచ్చింది. అందరూ కూడా ఇతనికి బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఓన్లీ లండన్ మోరాలెస్ టోటల్లీ ఇమిగ్రెంట్ ప్లేస్ చెప్పాలంటే. అసలు తెల్లోళ్ళు అనేవాళ్ళు లేరు. కానీ అవుట్ సైడ్ లండన్ వెళ్ళినా, కొన్ని రిమోట్ ఏరియాస్కి వెళ్ళినా వీళ్ళ జెండాలు కనపడుతుంటాయి. ఎక్కువ వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. మెయిన్ బ్రిటిషర్స్ ఎవరెవరైతే వైట్ ప్లేస్లు ఉన్నాయో ఇతనికి బాగా సపోర్ట్ చేస్తుంటారు. కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు రీసెంట్గా స్టామర్ లాస్ట్ ఇయర్ వచ్చాడు కాబట్టి ఇంకా నెక్స్ట్ ఒక 4 years వరకు ఎలక్షన్స్ అయితే ఉండవు. అన్లెస్ అంటిల్ మధ్యలో వీళ్ళు ఏమన్నా ఇంకా ప్రభుత్వాల మీద తిరగబడిపోయి అతన్ని రిజైన్ చేయమని చెప్పి ఆల్రెడీ ప్రెషర్ బాగా బిల్డప్ అవుతుంది అతని మీద. ఫ్రాన్స్లో జరుగుతున్నాయి చూసారా గొడవలు. ఇప్పుడు ఏంటి అక్కడ ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేయాలా లేదా అనేది అదొక పెద్ద క్వశ్చన్ మార్క్ లాగుంది. ఇప్పుడు ఆయన కూడా రిజైన్ చేయాలన్నట్టు జరుగుతున్నాయి గొడవలు. అలాగా కనుక ఏమైనా జరిగితే చెప్పలేం. కానీ అదర్ దాన్ దట్ ఈ నెక్స్ట్ గవర్నమెంట్ మాత్రం డెఫినెట్గా వచ్చేదైతే వాళ్ళే అని చెప్పి అందరూ చెప్తున్నారు. కానీ ఒకవేళ అతను గనక వచ్చి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడంటే మాత్రం సేమ్ ఇంకా ట్రంప్ ఎరా ఇప్పుడు మనం ఎలా అయితే అమెరికాలో చూస్తున్నామో, సో వీ విల్ సీ అమెరికా పార్ట్ 2. యాక్చువల్గా కంప్లీట్గా జిరాక్స్ కాపీ, డూప్లికేట్ ఏదైతే అక్కడ జరుగుతుందో ఇక్కడ జరిగే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. మొత్తం ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంతా వెళ్ళిపోతారు. ఇప్పటికీ ఆల్రెడీ గవర్నమెంట్ ప్రెషర్ ఉంది. కొంత వాళ్ళు పెట్టిన రూల్స్ ఏమైతే ఉన్నాయో వీళ్ళు కాపీ క్యాట్ చేసేసి మళ్ళీ అవే రూల్ వీళ్ళు అప్లై చేద్దామని చూస్తున్నారు. వీళ్ళు కొత్తగా తెచ్చింది ఏం లేదు. ఆయన ఆల్రెడీ ఇంతకుముందు 2 నెలల 3 నెలల ముందు అనౌన్స్ చేశాడు ఈ రూల్స్ నేను వస్తాయని. టక్కని ఈడేం చేశాడు, అరే పేపర్ తీసుకురా అన్న మిషన్లో పెట్టి స్విచ్ నొక్కాడు, కింద నుంచి వచ్చింది మా రూల్స్ అన్నారనమాట. సేమ్ అలాగా వీళ్ళు చెప్పే వీళ్ళు ఫాలో అవుతున్నారు. సో ఒకవేళ వాళ్ళ గవర్నమెంట్ వస్తే మాత్రం ఎవరైనా సరే ఇంకా ఈ కంట్రీలో ఫ్యూచర్లో సెటిల్ అయ్యి హ్యాపీ లైఫ్ లీడ్ చేద్దాం అనుకునే పరిస్థితి అయితే 90% ఉండకపోవచ్చు. దాంతోపాటు ఆల్రెడీ అసలు ఈ కంట్రీలో వీళ్ళకే నమ్మకం లేదు. అసలు ఫ్యూచర్ ఏం జరుగుతుందో, మనం ఎటుపోతున్నామో, చివరికి ఎవరు మనల్ని పరిపాలిస్తారో అని ఆలోచనలో వీళ్ళు ఉన్నారనమాట. అది పరిస్థితి ప్రస్తుతానికి యూకేలో. ILR ఆశలు అడియాసలు కాబోతున్నాయి. ఇప్పుడు అమెరికా రూట్ కట్ అయిపోయింది యంగ్ జనరేషన్కి. నెక్స్ట్ యూకే రూట్ కూడా కట్ కాబోతుంది దాదాపుగా. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చినా సెటిల్ అవుతారో లేదో తెలీదు. బట్ ఎవరైనా డ్రీమర్స్ రావాలనుకుంటే హ్యాపీగా రావచ్చు. ఫ్యూచర్ని ఊహించుకుని మనం ఎప్పుడు భయపడకూడదు. బట్ ప్రస్తుతానికి జరుగుతున్నది మాత్రం మీ దృష్టికి తీసుకొద్దామని చెప్పి నేను వీడియో చేశాను. వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.